ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరము వెంకటేశ్వరం వారు నిర్వహించు వెలిగిచ్చు వాక్కు అనే కార్యక్రమం ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరము అను సంఘమునకు మీరు ఇచ్చిన దర్శనమును బట్టి నీకు వందనాలు. ఈ దర్శనం మూలముగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రేక్షకులకు రక్షణ సువార్తను ప్రకటించినట్లు సంఘ కాపరి గారిని సంఘమును మీరు అభిషేకించి ప్రతిష్ఠించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దైవజనులు సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ ఎస్ సురేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రియమైనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వెలిగించు వాక్కు అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదింపడుతున్నందుకే వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తాం. యెషయా పుస్తకము 38వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వందనాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మా అందరి యొక్క వినికిడిలో ఆశీర్వదించుమని, ఈ యొక్క లేఖన భాగం ద్వారా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మీ కొరకు జీవించే కృపలో నడిపించుమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం మనలను జీవింపజేస్తుంది, బలపరుస్తుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యం చేయలేని పనంటూ లేదండి. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సమస్తాన్ని సాధ్యపరిచేది దేవుని యొక్క వాక్యం. కనుక ప్రియులారా, మరి ఇప్పుడు చదువుబడినటువంటి భాగాన్ని మనం కనుక గమనిస్తున్నట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఇక్కడ యోధా రాజు అయినటువంటి హిజ్కియా యొక్క జీవితం మన ముందుకు తీసుకురాబడతా ఉన్నది. యోధా రాజు అయినటువంటి హిజ్కియా తను పరిపాలిస్తున్నటువంటి సమయంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తను రోగాన బారిన పడ్డాడు, మంచాన పడ్డాడు. మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఒక రకంగా మన భాషలో ప్రస్తుత పరిస్థితులు చెప్పాలి అంటే ఆయనకు మరి క్యాన్సర్ వ్యాధి సోకింది అని చెప్పొచ్చు. క్యాన్సర్ గడ్డ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఇతను మరణ పడక మీద ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. తను ఇంకా చచ్చిపోతాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అనేక మంది వైద్యులు వచ్చి ఎంతో వైద్యం చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మెసేజ్ పంపించాడు. యెషయా ప్రవక్త వచ్చి రాజభవనంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వచ్చి ఈ మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట. ఈరోజున ప్రియులరా, హిజ్కియా రాజుతో మాట్లాడినటువంటి దేవుని యొక్క మాట ఈరోజున నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితం ఈ రోజున ఎలా ఉన్నది? నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ యొక్క కుటుంబ జీవితం ఎలా ఉన్నది అనగా నీ భర్త జీవితం, నీ భార్య జీవితం, నీ పిల్లల జీవితం, నీ కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మన యొక్క సంఘ జీవితం ఎలా ఉన్నది? ఏ సంఘానికైతే వెళుతున్నామో, ఏ సహవాసంలో అయితే ఉన్నామో మన యొక్క సహవాస జీవితం ఈ రోజున ఎలా ఉన్నది? మన సహవాసాన్ని కూడా చక్కబెట్టుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున. నాలుగవదిగా ప్రియులరా, మన యొక్క సమాజ జీవితం ఎలా ఉన్నది? హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? నువ్వు ఏ ఏ మనుషులతో తిరుగుతున్నావో, ఏ మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నావో, ఎవరెవరితో అయితే ఇంటరాక్ట్ అయి ఉన్నావో నీ యొక్క సామాజిక జీవితం ఈ రోజున ఎలా ఉన్నది? ఈ 4 రకాలైనటువంటి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు.
నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీవు నీ జీవితాన్నే కాదు, నీ ఇంటినే కాదు, నీ రాజ్యాన్ని, నీ రాజ్యం అనేటువంటి ఇంటిని చక్కబెట్టుకో అనే మాట తెలియపరుస్తున్నాడు ప్రభు. ప్రభు చక్కబెట్టుకో అనే మాట ఉపయోగిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటండి? చక్కబడని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అక్కడ అరేంజ్మెంట్ సరిగ్గా లేదు. దెర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్. దట్స్ వై గాడ్ వాజ్ స్పీకింగ్ దోస్ వర్డ్స్. ఆ మాటలు అందుకే ప్రభు తెలియపరుస్తున్నాడు. రాజు దగ్గరికి వచ్చి తెలియపరుస్తున్నాడు. ఒక కుటుంబానికి అధిపతి ఎవరండి? తండ్రి లేదా తల్లి. ఒక రాజ్యానికి అధిపతి ఎవరండి? రాజు. అందుకనే రాజు దగ్గరికి ప్రభు మెసేజ్ పంపించాడు. నీ ఆరోగ్యం బాగాలేదు, ఇక నువ్వు చచ్చిపోతా ఉన్నావు, నువ్వు బ్రతుకు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవాలి. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరితో కూడా ప్రభు ఈ వాక్యం తెలియపరుస్తున్నాను కదా అని చెప్పేసి నన్ను నేను పక్కన పెట్టుకోవట్లేదండి. వాక్యాన్ని తెలియపరుస్తున్న నేనును, నా కుటుంబం, వాక్యాన్ని వినుచున్న మీరు అందరం కూడా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. భూతద్దంలో చూస్తూ ఉన్నట్లయితే ఏ చిన్న వస్తువైనా కానీ మనకి పెద్దదిగా కనిపిస్తుంది. టెలిస్కోప్లో చూస్తూ ఉన్నట్లయితే చాలా దూరంగా ఉండేటువంటి వస్తువులు కూడా దగ్గరగా కనిపిస్తాయి. అయితే ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటి అర్థంలో కనుక మన జీవితాన్ని పరిశీలనగా చూసుకున్నట్లయితే మన జీవితాల్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ యొక్క వాక్యం అనేటువంటి అర్థంలో మన జీవితంలో ఎప్పటికీ పరిశీలన చేసుకోవాలి, అనుదినము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం మరి లోకాధికారి అయినటువంటి సాతానుడి యొక్క మరి అనుసరణలో మనం ఉంటున్నాం. ఈ యొక్క లోకం మొత్తం కూడా సాతానుడి యొక్క గుప్పిట్లో ఉన్నది. ఇంకనూ మనం మహిమలోనికి వెళ్ళలేదు, ఇంకనూ దేవుని యొద్దకి తీసుకొని వెళ్ళబడలేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో ఇంట్లోంచి కాలట్ట బయట పెట్టక మునిపే నీ ఆలోచనల ద్వారానే ఒకవేళ తప్పే పరిస్థితులు ఉన్నాయి. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అందువల్ల దేవుని యొక్క వాక్యం అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో చాలా అవసరం ప్రియులారా. పర్వాలేదులే, రోజు మొత్తంలో నేను పొద్దునపూట ఒక అరగంట వాక్యం చదివాను, ప్రార్థన చేసుకున్నాను, ఇక నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే పొరపాటే. నీకు ఇంకా ఎక్కువ సమయం గడిపే టైం లేదేమో. ఆ కొద్ది సమయం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, మంచిదే. నీకు సమయం ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని ప్రక్కన పెట్టేసేసి 24 గంటల సమయంలో ఒక అర్ధగంట, ఒక గంట సమయం మాత్రమే దేవునికి కేటాయించి మిగిలిన సమయం అంతా కూడా లోకపు ముచ్చట్లలో, లోకపు వ్యాపారాల్లో మునిగి తేలుతూ ఉన్నావేమో. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టించుకొనని స్థితిలో కనుక ఉన్నట్లయితే నీ జీవితం పాడైపోతుంది. జాగ్రత్త పిల్లరా. ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ సొంతింటి పరిస్థితి ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, మీ హృదయాలు, మీ జీవితాలు నా యొక్క ఆలయం అంటున్నాడు ప్రభు. అంటే మన జీవితమే ఒక ఇల్లు అండి, గుర్తుపెట్టుకుందాం. భార్య భర్త బిడ్డలు కలిగినటువంటి ఒక ఇల్లు ఉంది, అది కూడా ఇల్లే. సంఘం అనేటువంటిది ఒక ఇల్లే. ఈ సమాజం, ఈ భూమి మీద ఉండేటువంటి మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, ఇదంతా కూడా భూమి అనేటువంటి ఒక ఇల్లు. కాబట్టి ప్రియులారా, ఈ 4 కోణాల్లో మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభు హిజ్కియా రాజుతో మాట్లాడాడు ఈ మాట, నీవు చచ్చిపోతావు, ఇంకా బ్రతకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడు ప్రియులారా? ఎంతో బాధపడ్డాడు. దేవుని యొక్క వాక్యం వచ్చేసిందండి. ఏ దేవుడైతే బాగుపరిచేవాడో, ఏ దేవుడైతే లైఫ్ని ఎక్స్టెండ్ చేసేవాడో, ఆ దేవుడి వద్ద నుంచి ఒక మాట వచ్చేసేటప్పటికల్లా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కృంగి కృషించి వేదన పడ్డా. ఆ ప్రభు పాదాలు పట్టుకోవటానికే ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అతను ఏం చేశాడో చూద్దామండి. మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా దగ్గరికి వచ్చిందో 2వ వచనంలో చూడండి, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని అనే మాట తెలియపరచబడతాం. గోడ తట్టు అంట తన ముఖాన్ని తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు త్రిప్పుకున్నాడంటే అర్థం ఏంటండి? కేవలం గోడ వైపు చూస్తున్నాడా? గోడను అడుగుతున్నాడా? మనుషులను అడుగుతున్నాడా? తన చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలాన్ని అడుగుతున్నాడా? తన రాజ్యాన్ని అడుగుతున్నాడా? తన చుట్టూ ఉన్న కత్తులు కటారులను అడుగుతున్నాడు అనుకుంటున్నారా ప్రియులారా?
ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. అంటే తన మనసుని, తన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకున్నాడు ప్రియులారా. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడ్డాడు. ఏ ఏ విషయాల్లో నీవు లోకము తట్టు ఉన్నావు ఈ రోజున? నీ మనసు, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ యొక్క శరీర అవయవాలన్నీ కూడా ఏ తట్టునున్నాయి? ఏ వైపుగా ఉన్నాయి? వేటిని చేయడానికి ప్రేరేపించబడుతూ ఉన్నాయి. నీవు నీ పరిస్థితుల నుంచి దేవుని తట్టు తిరగాలి. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి పుస్తకం 3వ అధ్యాయంలో మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే, మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరిగేదను. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాల వర్షాన్ని కురిపింపజేస్తానంటున్నాడు ప్రభువారు. పిల్లలు గమనించండి, మనం ఈ రోజున దేవుని తట్టు తిరగాలి. మన మనసు, మన హృదయం ఎటువైపు ఉంది? మోకరిస్తున్నామేమో, ప్రార్థన చేస్తున్నామేమో, మందిరంలో కూర్చున్నామేమో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నామేమో, కానీ మన మనసు, మన హృదయం లోకం వైపు ఉందేమో, మనుషుల వైపు ఉందేమో, పాపం వైపు ఉందేమో, లోక సంబంధమైన అట్రాక్షన్స్ వైపు ఉన్నదేమో. ఒకసారి గమనించుకుందాం. హిజ్కియా రాజు అయితే నిర్మోహమాటంగా దేవుని తట్టు తిరిగాడండి. హి టర్న్ టు గాడ్. ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఈ రోజున నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు దేవుని వైపు చూడటానికి ఇష్టపడు. ఆయన వైపు నువ్వు చూచినట్లయితే ఆయన అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ పక్షంగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండవదిగా హిజ్కియా ఏం చేశాడు? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అన్నట్లయితే చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తూ ఉన్నట్లయితే అతను దేవుని యొక్క కృపను కోరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకొనుమని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, చాలా సందర్భాల్లో దేవుని తట్టు తిరిగేటువంటి మనం దేవుని వద్దకు వచ్చి మనం ఏం చేస్తామో తెలుసండి, మన గొప్పతనాలన్నీ చెప్పుకుంటూ ఉంటామండి. ప్రభువా, నేను గొప్ప మినిస్ట్రీ చేస్తున్నా, 100 మందికి సహాయం చేశా, వాళ్ళకి బట్టలు ఇచ్చా, లేకపోతే వాళ్ళకి మేము అన్నదానాలు చేసాం, అక్కడికి వెళ్ళి 10 మందికి నేను వాక్యాన్ని చెప్పా, ఇట్లా చేశాను అట్లా చేశానని చెప్పేసేసి మన గురించినటువంటి గొప్పతనాన్ని we boast ourselves a great అన్నమాట. పిల్లలు గమనించండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రభువారు ఒక దృష్టాంతాన్ని తెలియపరిచాడు. 2 వ్యక్తులు ఉన్నారంట, పరిసయ్యుడు, సుంకరి. ఇద్దరు దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చారు. పరిసయ్యుడు వచ్చి దేవునితో తిరిగి ఏం చేస్తున్నాడండి? అయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, 10వ భాగాలు ఇస్తున్నాను, ఇదిగో నాలో ఈ మంచు ఉంది, ఆ మంచు ఉంది, ఇదిగో దూరంగా ఉన్నటువంటి ఈ చెడ్డవాడైన సుంకర వలె కూడా నేను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించే జీవితం ఉంది. ఎంత సిస్టమేటిక్గా వాక్యాన్ని పాటిస్తున్నాడేమో, ఎంతో సిస్టమేటిక్గా ఉండేటువంటి లైఫ్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళరైతే తన యొక్క జీవితంలో తగ్గింపు లేదు, తన యొక్క జీవితంలో ఇతరులను తృణీకరించే తత్వం ఉంది. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావేమో, నీ గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం కాదు, నీ గురించి ఇతరులు ఇచ్చే సాక్ష్యం కూడా కాదండి గొప్ప. నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అండి. నీ గురించి నీ చుట్టూ ఉన్నటువంటి నీ భార్య, భర్త, బిడ్డలు వాళ్ళందరూ కూడా, నీ సొంత వాళ్ళు, నీ సొంత సంఘస్థులు కూడా నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తున్నారేమో. వాటిని చూసి పొంగిపోవద్దు ప్రియులారా. లేదా నీ మనసును నువ్వు నమ్ముకోవద్దు, నేను చాలా మంచోడిని, చాలా గొప్పవాడిని, నేను చాలా బాగా వాక్యం చెప్తాను, నేను చాలా బాగా కార్యాలు చేస్తాను, నేను చాలా మంచోడిని అని నిన్ను నీవు మరి గొప్ప చేసుకుంటున్నావు. మనల్ని మనం ప్రోత్సహించుకోవటం, ఎంకరేజ్ చేసుకోవటం విషయాన్ని గురించి మాట్లాడలేదండి నేను. మనల్ని మనం గొప్పగా ఊహించుకునేటువంటి దాని గురించి తెలియపరుస్తున్నాను ప్రియులారా. మన గురించి చెప్పాల్సింది ప్రభువే. మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు కానీ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రియులారా, హిజ్కియా రాజు ఒక మాట అంటున్నాడండి ఇక్కడ, అయ్యా, నేను యథార్థ హృదయాన్ని కలిగి ఉన్న సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నా, నేను అంతేకాకుండా నీ దృష్టికి అనుకూలమైనదంతా చేశాను. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈరోజు వీటిల్లోనే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అయితే హిజ్కియా రాజు మాత్రం దేవుని దృష్టిలో చక్కగా నడుస్తున్నాడంట, సత్యంగా నడుస్తున్నాడంట. హృదయం ఎట్లా ఉందండి? యథార్థంగా ఉందంట. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తం చేస్తున్నాడంట.
ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈయన ఇన్ని చేసినప్పటికీ కూడా ఒక మాట అంటున్నాడు, ఎలా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. నాలో ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా నేను నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎంత బాగా నడిచాను, బట్ ఇవన్నీ కాదు, నీ కృప నాకు కావాలి. కృప అంటే అర్థం ఏంటో తెలుసండి? అర్హత లేని వారికి అర్హత కల్పించేది, అన్వర్ది ఫెలోస్కి వర్దీనెస్ని ఇచ్చేటువంటిది, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేటువంటిది. ప్రియులారా, ఇవన్నీ నాలో ఉన్నాయని అనుకుంటున్నానేమో ప్రభు, వీటన్నిటిని బట్టి కాదు, నీ కృప. నేను అయోగ్యుణ్ణే అయినప్పటికీ కూడా నీ ఎదుట పనికిమాలిన వాడినే నేను. ప్రియులారా, యోబు యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. తన 7 కొడుకులు 3 కుమార్తెలు, తనకున్న ఆస్తిపాస్తులు, తనకున్న పశుసంపద అంతా సమస్తం నాశనం అయిపోయిన తర్వాత కూడా తన ఒక్క మాట కూడా దేవుడిని నిందించలేదు. తన భార్య వచ్చి చెప్పినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. ప్రియులారా, 42వ అధ్యాయంలో మనం కనుక గమనిస్తున్నట్లయితే యోబు పుస్తకంలో చిట్ట చివరి సమయంలో యోబు మరి అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని అధ్యాయాల ద్వారా దేవుడు సుడిగాల్లో నుంచి ప్రత్యక్షమై యోబుతో మాట్లాడాడు. యోబునకు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, యోబు పుస్తకం 42వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి? ఎప్పుడైతే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో, మరి అంతకుముందు నేను వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను, ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను, అందుకని నేను బూడిదలో పడి దొర్లాడుచు పశ్చాత్తాపడుచున్నానని అంటాడు. యోబు అంతటి పరిశుద్ధుడు, యోబు అంతటి నోటి మాట ద్వారా సైతం తన సమస్తాన్ని కోల్పోయి నేకడైపోయిన యోబు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట పనికిమాలిన వాడుగా ఎంచుకుంటున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అంటున్నాడు. ఎవరు ముందండి? దేవుని ఎదుట. మన యొక్క నీతి క్రియలంట మురికి గుడ్డల వంటివన్నీ లేఖనాలు సెలవిస్తాం. కాబట్టి నీ నా గొప్పతనాన్ని బట్టి అని అనుకోవద్దు ప్రియులారా. దేవుడే ప్రత్యక్షమైతే మన ముందుట పనికిమాలిన వాళ్ళమే మనందరం కూడా, ఎంత గొప్ప వాళ్ళం అయినప్పటికీ, ఎంత గొప్ప విశ్వాసులు అయినప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ హిజ్కియా తనలో ఉన్న గొప్పతనాన్ని అంతటినీ కూడా సప్రెస్ చేసేసుకొని దేవుని కృపను కోరుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని తట్టు తిరిగాడు, దేవుని కృపను కోరుకున్నాడు. 3వదిగా ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే ఏం చేశాడు తెలుసండి? దేవునికి ప్రార్థన చేశాడు. ఎట్లాంటి ప్రార్థన చేశాడు తెలుసండి? చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తున్నట్లయితే, సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన అండి. కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేసావు నువ్వు? అసలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు ఎప్పుడైనా వచ్చినాయా? కొంతమంది ఊరకనే కన్నీళ్ళు గారుస్తుంటారు. ఆ కన్నీళ్ళ గురించి నేను మాట్లాడలేదండి. నిజంగా నీ యొక్క హృదయం, మనసు అంతా కూడా ఇమ్మర్స్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన యొక్క కన్నీళ్ళంట ఎట్లయిపోయినాయో తెలుసండి? గొప్ప రక్త బిందువు వలె ఆయన అనేటువంటి మాట తెలియపరచబడతాం. ఆయన కళ్ళమిటే నీళ్లు కాదు, రక్తం పడిందంట కింద. అంతగా ఇమ్మర్స్ అయ్యి మన కొరకై వేదన పడుతూ ఆతురపడుతూ ప్రార్థన చేశాడు. ప్రియులారా, దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే మరి కీర్తనల పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతమైనటువంటి మాట అక్కడ తెలియపరచబడతా ఉంది. కీర్తన 6:6లో నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది అనే మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంట? ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడంట, ఆయన పరుపు తేలిపోతుందంట. అన్ని కన్నీళ్ళు విడిచేటువంటి గొప్ప ప్రార్థన ఉంది దావీదుకి. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సీమోని ఇంట్లో ఉన్నప్పుడు మరి వెనక భాగం నుంచి, వెనుక వైపు నుంచి పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చేసి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగిందంట. కన్నీళ్లతో పాదాలు కడిగింది. ఎన్ని కన్నీళ్ళు వచ్చి ఉంటాయండి? మన ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. పాతకాలంలో, ఇప్పుడు కూడా ఇస్తుంటారు కొన్ని చోట్ల. మరి ఒక వ్యక్తి కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలండి? కనీసం ఒక చెంబు నీళ్ళు కావాలి, ఒక మగ్గు నీళ్ళు కావాలి. పిల్లరా, దేవుని యొక్క పాదాలు నువ్వు కడిగావు ఎప్పుడైనా? కడగాలంటే ఎన్ని నీళ్ళు కావాలండి? ఒక మగ్గు నీళ్ళు కావాలి. ఒక ఉగ్గినెడు నీళ్ళు వస్తాయా ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు? కన్నీటి ప్రార్థన ఉందా? స్త్రీలు ఎక్కువగా ఏడుస్తారు, పురుషులు ఏడవరు.
అది కాకుండా యూదా రాజు అయి ఉండి, రాజులు ఎంత శ్రమలో ఎంత వేదంలో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పౌరుషంగా నిలబడి ఉంటారండి. అట్లాంటి రాజు దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకుంటున్నాడు ప్రియులారా. కళ్ళమట నీళ్లు రాలిపోతా ఉన్నాయి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఏ ట్రమెండస్ ప్రేయర్ అండి. ఎప్పుడైతే హిజ్కియా దేవుని తట్టు తిరిగి దేవుని కృపను కోరుకుంటూ కన్నీటితో ప్రార్థన చేశాడు. ఏ యెషయా ప్రవక్త అయితే నువ్వు చచ్చిపోతావు, మరణమైపోతావు, ఇంక నువ్వు బ్రతకువు, నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడో ఆ ప్రవక్త వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను అనుకుంటాను ఆ రాజభవనాన్ని దాటి కూడా వెళ్ళున్నాడు. ఈ లోపుగా ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే మరి యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు వెనక్కి వెళ్ళి రాజుగారితో మాట్లాడాలి. అప్పుడు ఒకవేళ యెషయా అనుంటాడు, ప్రభువా నేను ఆల్రెడీ నువ్వు చెప్పిన మాట చెప్పేశానయ్యా, అయ్యా మళ్ళా వెళ్ళాలా ప్రభువా, ఏం చెప్పాలి? హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళా బ్రతుకుతావని చెప్పాలి. అదేంటి ప్రభువా, ఇందాకే నేను వెళ్ళి చెప్పాను నువ్వు చచ్చిపోతావని, అట్లాంటిది ఇప్పుడు బ్రతుకుతావని చెప్పే మాట చెప్పమంటున్నావు అని అంటే, ఏమైంది ప్రభువా, ఈ మధ్యలో ఏమైంది అసలు? ఏమి లేదయ్యా, హిజ్కియా నా తట్టు తిరిగాడు, హిజ్కియా నా కృపను కోరాడు, హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడయ్యా, తట్టుకోలేకపోయాను నేను. నా ఆలోచన, నా తలంపుని, నా చిత్తాన్ని ప్రక్కన పెట్టేసేసి ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ 15 more years టు హిజ్కియా. ఎంత గొప్ప విషయం ప్రియులారా. నా ఆలోచన, నా తలంపుని పక్కన పెట్టి 15 సంవత్సరాల ఆయుష్యాన్ని హిజ్కియాకి పొడిగించడానికి నేను ఇష్టపడుతున్నాను, ఈ మాటను వెళ్ళి చెప్పు అని చెప్పాడు. అప్పుడు యెషయా ప్రవక్త వెనక్కి వెళ్ళి రాజుగారికి ఆ మాటలు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అద్భుతమైనటువంటి విషయం ఈ యొక్క దృష్టాంతంలో తెలియపరచబడతా ఉన్నది. గమనిస్తున్నట్లయితే ఈ రోజున నీ జీవితం, నా జీవితం, నీ ఇల్లు, నా ఇల్లు ఎలా ఉన్నది? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన సంఘ జీవితం ఎలా ఉంది? మన సమాజ జీవితం ఎలా ఉంది? పరిశీలన చేసుకుందామా? ఇక్కడ వచ్చినటువంటి గొప్ప రిజల్ట్స్ ఏంటో తెలుసండి. హిజ్కియా ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో, దేవుని కృపను కోరుకున్నాడో, మూడోదిగా దేవునికి కన్నీటి ప్రార్థన చేశాడో వచ్చినటువంటి గొప్ప రిజల్ట్స్ ఏంటో తెలుసండి. ప్రియులారా, తన యొక్క జీవితంలో చచ్చిపోతాం అన్నటువంటి పరిస్థితి నుంచి 15 సంవత్సరాల ఆయుష్యాన్ని సంపాదించుకున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చివరిలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన అంగీకరించాడండి. మొట్టమొదటిగా అంగీకరించి ఏం సమాధానం ఇస్తున్నాడు? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదను. చచ్చిపోవాల్సినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు మళ్ళీ పొందుకున్నాడు ఆయుష్యాన్ని. తర్వాత గమనిస్తూ ఉన్నట్లయితే, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. పట్టణాన్ని కాపాడతాడంట. నిన్ను కాపాడుతాడు, నీ పట్టణాన్ని కాపాడు, నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడుతాడు. నీ సంఘాన్ని కూడా కాపాడుతాడు దేవుడు. భయపడాల్సిన పని లేదు. అష్షూరు రాజు చేతిలో పడకుండా, శత్రువు చేతిలో పడకుండా, సాతానుడి యొక్క చేతిలో పడకుండా, సాతానుడి చేతిలో పడి నలిగిపోకుండా, నశించిపోకుండా ఉండేటువంటి విధంగా నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాలను, మన సంఘాన్ని ప్రభు కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసండి, ఎప్పుడైతే మనం ప్రభు తట్టు తిరిగే వారంగా ఉంటామో. ఈ రోజున ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. నా ఇల్లు చక్కబెట్టుకోమని, మన ఇల్లు చక్కబెట్టుకోమని, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని మాటకు విధేయత చూపించి చక్కబెట్టుకునే ప్రయత్నం చేద్దామా? చక్కబెట్టుకోవడానికి, చక్కపరచగలిగేటువంటి, మన ఇల్లు కట్టించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉందో తెలుసండి. 127వ కీర్తన 1వ వచనం ఏమి సెలవిస్తూ ఉంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థం అంటున్నాడు. కట్టేవాడు, కట్టించేవాడు, కర్త కర్మ సమస్తం మన ప్రభువే. అట్టి ప్రభు యొద్దకు వద్దామా? ఆయన తట్టు తిరుగుదామా? ఆయన పాదాలు పట్టుకుందామా? ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు యొక్క కృపను కోరుకున్నాడు హిజ్కియా. నీ సొంత తెలివితేటలు కాదు, నీ సొంత శక్తి, బలం, ఆరోగ్యం కాదు, నీకెన్నున్నాయి అనేటువంటిది కాదు. నేను నథింగ్ ప్రభువా, నీ కృప నాకు కావాలి. నిన్ను నీవు దేవుని ఎదుట శూన్యం చేసేసుకోవాలి. వెన్ యూ ఎంప్టీ యువర్ సెల్ఫ్,
బిఫోర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం శూన్యం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. హిజ్కియా పని చేశాడు. చివరిగా హిజ్కియా చేశాడండి కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఎప్పుడైతే ఆయన పాదాలు తుడిచిందో, చివరిలో ప్రభు అంటున్నాడు లూకాసు వార్త 7వ అధ్యాయంలో, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమించబడ్డాయి. ఎంత గొప్ప విషయం. దేవుడి వద్ద నుంచి జవాబు వస్తుంది. కన్నీటి ప్రార్థనను దేవుడు అలక్ష్యం చేయండి. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదని 51వ కీర్తనలో తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. నీవు నీ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడల గురించి, వారి భవిష్యత్తును గురించి కన్నీరు పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ కన్నీరు వ్యర్థంగా పోదండి. నువ్వు చేసే ప్రార్థన ఒక్క విన్నపం కూడా వ్యర్థంగా పోదు. ఖచ్చితంగా దేవుడు, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ రివార్డ్. డెఫినెట్లీ, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగని వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కనుక హిజ్కియా వలె ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఆయన తట్టు తిరుగుదాం, ఆయన కృపను కోరుకుందాం, ఆయన ఎదుట కన్నీటి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రభు కొరకు నరకం నుంచి తప్పించబడే విధంగా, పరలోక రాజ్యంలో ప్రభు ఎదుట ఉండేటువంటి విధంగా అందరినీ సంపాదించుకుందాం, కాపాడుకుందాం. అట్టి కృపలో నిన్ను నన్ను మనందరినీ ప్రభు కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ వందనాలు ప్రభువా, హిజ్కియా యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చారు. తద్వారా నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని, సంఘ జీవితాన్ని, సమాజ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు ప్రభువా. అయా ప్రభువా, మీ తట్టు తిరిగేవాడినిగా, మీ కృపను కోరుకునేటువంటి వాడినిగా, మీ ఎదుట కన్నీటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నేనును, వాక్యం వినుచున్నటువంటి అందరూ ఉండి మీ ద్వారా గొప్ప జవాబులు పొందుకునే కృపలో నడిపించండి. అయ్యో మేము చచ్చిపోతామేమో, అయ్యో మా జీవితాలు ఏమైపోతాయో, ఘోర అంధకారంలో పడిపోతాయేమో, మా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప జవాబుగా హిజ్కియా యొక్క జీవితాన్ని తీసుకొస్తున్నారు. హిజ్కియాని కాపాడారు. 15 సంవత్సరాలు తన యొక్క ఆయుష్యాన్ని పొడిగింపజేశారు. ఆయుష్యాన్ని పొడిగింపజేసే దేవుడు నీవే. మమ్మల్ని, మా యొక్క కుటుంబాల్ని శత్రువు బారి నుంచి కాపాడే దేవుడు నీవే అనే సత్యం హిజ్కియా యొక్క జీవితం ద్వారా మాకు తెలియపరచబడుతుంటుండగా అట్టి విధంగా విశ్వాసం ఉంచి మీ వాక్యానుసారమైనటువంటి అనుభవం నడవడానికి మీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వెలిగించు వాక్కు ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మమ్మల్ని సంప్రదించుట కొరకై మా యొక్క అడ్రస్ ఇమానియల్ ప్రార్థనా మందిరం, నేతాజీ వీధి, వెంకటేశ్వరపురం, నెల్లూరు 524005, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నెంబర్స్ 7981676575, మరొక నంబరు 9492578599. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.